స్వామీజీ గారు అంటే రాజశేఖర్ గారు మాట్లాడిన దానికి ఒక రిలేటెడ్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. అంటే పురాణాల ప్రకారం ఎవరైనా గోవును చంపినా కానీ లేకపోతే అందుకు అనుమతించినా కానీ నరకంలో కఠిన శిక్షలు అనుభవిస్తారని చెబుతారు. నిజమేనాది? నిజమేనమ్మా. ఎందుకంటే ఈ రోజున చాలా గోహత్యలు జరుగుతున్నాయి, మనమంతా చూస్తా ఉన్నాము. ఇంతకుముందు వారు పాయింట్ రేజ్ చేస్తున్నారు, దాంట్లో కొద్దిగా చెప్పి నేను చెప్తాను. విషయం ఏమంటే ఈ రోజున హిందూ ధర్మాన్ని హిందూ ధర్మం అనుసరించే వాళ్ళను మనము ఎట్లయినా సరే కొద్దిగా వ్యతిరేకించి వాళ్ళ దగ్గర మనం కొట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి దృష్ట్యా ఈ రోజున ఇతర మతాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన దాడి, పహల్గాం దాడి కూడా అటువంటిదే. తర్వాత మన గుళ్ళల్లో మనం పవిత్రంగా భావించేటటువంటి గోవును, ప్రాణిని హింసించి తదవయవాలన్నీ కూడా తీసుకొచ్చి మన దేవాలయాల్లో పడేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా పాపాత్ములనే చెప్పాలి. మన పురాణ శాస్త్ర ధర్మాలన్నీ కూడా గోహత్య మహాపాపం, జన్మాంతరాలుగా అది పీడిస్తుంది. వాళ్ళు కుష్టు రోగులుగా లేదంటే ఇతరత్ర రోగులుగా, క్యాన్సర్ రోగులుగా పుట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి గోహత్య చేస్తే మహాపాతకంగా గుర్తించింది ధర్మశాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా గుర్తించినాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే శాస్త్ర ధర్మాలు ఇవన్నీ కూడా అనుభవాత్మకంగా రాయబడ్డాయి, ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి. కాబట్టి మనం వాటిని గుర్తించి మనము మన ధర్మాన్ని మనం అనుసరించే ప్రయత్నం చేయాలి, మన గో సంపదను మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఒక విషయం ఇంకొకటి ఏంటంటే అన్ని దేశాలు వారి మత ప్రాతిపాదికన అవన్నీ దేశాలు నడుస్తా ఉన్నాయి. కానీ ఈ భారతదేశం ఒకటి మాత్రం సెక్యులరిజం పేరుతో నడుస్తా ఉంది. దౌర్భాగ్యం ఇది. ఇది హిందూ దేశము, సనాతన ధర్మ దేశము. ఈ దేశంలో హిందువులు మెజారిటీ ప్రజలు. వీళ్ళ యొక్క మత విశ్వాసాలకు విరుద్ధంగా ఇతర మతాల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వాలన్నీ కూడా చూసుకుంటూ వాటిని అనుసరిస్తూ ఓట్ బ్యాంకు ద్వారా వీళ్ళంతా వాళ్ళని సమర్థిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా హిందూ సమాజానికి ద్రోహం చేసేటటువంటి ప్రయత్నమే. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఎక్కడ మెజారిటీ ఉన్నారో వారి మతానికి సంబంధించినటువంటి వారి ఆచారాలకు సంబంధించిన వాటినే మనము గుర్తించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇక్కడ భారతదేశంలో ముప్పావు భాగం, ఏదో పావు భాగం ఇతర మతాల వాళ్ళు ఉంటారు, ముప్పావు భాగం అంతా కూడా సనాతన ధర్మీయులే. ఇది సనాతన ధర్మ దేశం ఇది. కాబట్టి దీంట్లో వీళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఉండేటటువంటి మత ఆచారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. వేరే దేశంలో మేము గుడి కడతాము, ఇంకొక ఆలయం కడతాము అంటే అక్కడ షూట్ చేసి పడేస్తారు వాడు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఇస్తూ వాళ్ళు అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా వాటన్నిటికీ మన ప్రభుత్వాలన్నీ కూడా వాటికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. కానీ అది చేయరాదు. ఈ రోజున మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి. గోహింస అనేటువంటిది మనం ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు యువకులు నడుము కట్టుకొని గోహింసను ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తే గోవును రక్షించిన పుణ్యం వాళ్ళ లోపల వస్తుంది. వాళ్ళకు జన్మాంతరాల్లో ఉండేటటువంటి గోహత్యా పాతకం కూడా పోతుంది. ఏదైనా పాపం చేస్తే చూడండి, ఎవరైనా చనిపోయినా లేదా ఎవరైనా వివాహం చేసుకున్నా గోదానం అనేటువంటిది ఉన్నది. బంగారు దానం, గోదానం. కాబట్టి గోవును దానం చేసేటటువంటి ధర్మం మన దాంట్లో ఉన్నది. కాబట్టి పుణ్యప్రదమైన పనిని మనం చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. చర్చలో పాల్గొనేందుకు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే శ్రీ 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 శ్రీకాంతేంద్ర స్వామి పీఠాధిపతులకు కూడా